హాయ్ అండి. ఉదయం లేచిన దగ్గర నుంచి బ్రష్ చేసేస్తాను. నేను లెగడం బ్రష్ చేసి మొదలెడతాను. వంటగదిలోకి వెళ్ళాలన్నా, చెయ్యాలన్నా నాకు అదో అలవాటు. స్నానం చెయ్యాలనిపిస్తుంది కానీ నాకు ఇంట్లో పని వల్ల గమ్మున అవ్వదు. నేను లెగడమే తెల్లవారుజామున 5 గంటలకు లేస్తాను. లెగిసి ఉదయాన్నే నీళ్ళు పట్టడం, పైన నీళ్ళు పట్టడం, ఇంకా టకా 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 ఆడవాళ్ళంటేనే పని, పని అంటేనే ఆడవాళ్ళు. కానీ మగవాళ్ళు చేసిన పని వేరు. వాళ్ళు చేసిన పని మేము చేయలేం. నేను ఉదయాన్నే చేసిన పనులన్నీ ఇవి. మధ్యలో నాకు ఆకలేసినప్పుడు రాత్రి తిన్న కేక్ ముక్కలు తిని మధ్యలో పిల్లలకి ఇడ్లీ పెడుతూ, క్యారేజీలు వండుతూ, గిన్నెలు నా కోసం ఎదురు చూస్తుంది. ఈ లోపల పనోళ్ళు కూడా వచ్చారండి పైన ఫ్లోరింగ్ చేయడానికి. ఆ పని కూడా ఒకసారి చూసుకొని వచ్చాను. పని ఇప్పుడు మొదలెడుతున్నారా పని అని వాళ్ళని అడిగి, అక్కడున్న కుండీలు ఇంకా ఉన్నాయి కిందకి దించమని వాళ్ళకి చెప్పి, వాటర్ బాటిల్ కింద పెట్టమని టకటకా కిందకి దిగిపోయానండి. ఈ లోపల కరెంట్ పోయింది. నా అదృష్టం ఏంటో వాళ్ళకి చట్నీ వేసి పెట్టలేకపోయాను. అన్నీ వేపుకొని అన్నీ రెడీ పెట్టుకొని కరెంటు తీసేసాడు. ఇప్పుడు మళ్ళీ ఇచ్చి మళ్ళీ తీసాడు, మళ్ళీ ఇస్తున్నాడు, మళ్ళీ తీస్తున్నాడు. ఈ ఎండాకాలం అంటేనే కరెంట్ లేకుండా ఇబ్బంది అవుతుందండి. అన్నీ పచ్చళ్ళు అలాగ ఉండిపోయి ఇంకా రాత్రికి చారు పెట్టి కొబ్బరి పచ్చడి టమాటా వేసి ఎరిసిన గుళ్ళు వేసి గట్టిగా పచ్చడి కలిపేసి ఆ చారు వేసి పెట్టేస్తాను. అదండి ఈరోజు నా పనులు. పునుకులు మా అమ్మగారు తెచ్చుకున్నారు, అవి ఉంచారు. రాత్రికి వీలైతే పులుసు ఎట్టుకో ఎగిరెట్టుకో అన్నారు. క్యారెట్ ఇవాళ వేపాను, చారు పెట్టాను. గిన్నెలు నా కోసమే ఎదురు చూస్తున్నాయి. తోమి 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 తోమ్మని చెప్తున్నాయి గిన్నెలు కూడా. బాయ్ లైక్